సో హలో గైస్, నా అభిరాధే మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. సో గైస్, ఈ వీడియో ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో. అండ్ గైస్, ఈరోజు స్మాక్ డౌన్లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. అండ్ బాస్, నిజంగా ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ ఒక జబర్దస్త్ స్మాక్ డౌన్ ఉండే. అండ్ బాస్, అసలు ఈ స్మాక్ డౌన్ ఎప్పుడో లాస్ట్ వీకే ఆల్రెడీ రికార్డ్ చేసినారు. ఎందుకంటే నేను మందికి ముందే చెప్పినాను, మా డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్స్కి ఒక 1 వీక్ బ్రేక్ ఇచ్చింది. అంటే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసుకొని, అంటే క్రిస్మస్ ఉంది కదా, సో క్రిస్మస్ పండుగ సెలబ్రేట్ చేసుకొని ఒక వారం లీవ్ ఇచ్చింది అనమాట మన డబ్ల్యూడబ్ల్యూ మన సూపర్ స్టార్స్కి. సో అందుకని వాళ్ళు ముందే ఈ స్మాక్ డౌన్కి లాస్ట్ వీకే రికార్డ్ చేసినారు. అండ్ ఎంత రికార్డ్ చేసినా సరే, అంటే టీవీలో టెలికాస్ట్ అయినప్పుడే దాని మజానే వేరే అనమాట. ఎందుకంటే మ్యాచెస్ అవన్నీ లీక్ అయిపోతాయి, బట్ సెగ్మెంట్స్ అది క్లియర్గా లీక్ కావు. అండ్ నిజంగా అంటే ఈరోజు మన స్మాక్ డౌన్లో చాలా అంటే చాలా మంచి సెగ్మెంట్స్ మనకి చూడడానికి దొరికినాయి. అండ్ ఎస్పెషల్లీ ఈరోజు మన స్మాక్ డౌన్ టెలికాస్ట్ అయిన తర్వాత రోమన్ రైన్స్ ఫ్యాన్స్ చాలా నారాజ్ అయిపోయినారు. ఎందుకంటే బ్యాక్ స్టేజ్ స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ నిక్ ఆల్డిస్ అండ్ రోమన్ రైన్స్ మధ్యలో ఒక సెగ్మెంట్ చూడడానికి దొరికిండే. అండ్ ఆ సెగ్మెంట్లో నిక్ ఆల్డిస్ ఇన్సల్ట్ చేసినారు రోమన్ రైన్స్ ది. సో నిజంగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఈరోజు చాలా కోపంలో కనిపించినారు. రోమన్ రైన్స్ కొంచెం వీక్గా ఎందుకు చూపిస్తున్నారని ఫ్యాన్స్ కొంచెం కోపం చూపిస్తున్నారు. అండ్ బాస్, అంతేగా అంటే ఈరోజు స్మాక్ డౌన్లో అసలు ఏమేమి జరిగిందో మొత్తం నేను తెలుగులో చెప్పేస్తాను. సో మనం టైం వేస్ట్ చేయకుండా మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన ఫినామినల్ 1 AJ స్టైల్స్. అండ్ AJ స్టైల్స్ కొంచెం డార్క్ లుక్లో వచ్చాడు. మొత్తం బ్లాక్ అంటే మొత్తం అక్కడ డార్క్ థీమ్ అయిపోయింది అనమాట. మొత్తం చీకటి, అంటే మొత్తం లైట్ మొత్తం ఆఫ్ చేసినారు మన AJ స్టైల్స్ రింగ్లో వచ్చినప్పుడు. అండ్ AJ స్టైల్స్ కొంచెం హీల్ లాగా కనిపిస్తున్నారు కదా, సో అందుకే కొంచెం మనకి ఈ టైప్ చూపించినారు అనమాట. అండ్ మన AJ స్టైల్స్ రింగ్లో వచ్చి ఏమని చెప్పినారంటే, ది వైపర్ ర్యాండీ ఆర్టన్కి రోమన్ రైన్స్ తో మ్యాచ్ కావాలంట రాయల్ రంబల్లో. అండ్ LA నైట్కి రోమన్ రైన్స్ తో మ్యాచ్ కావాలంట. అంటే ఎనీ టైమ్ ఎనీవేర్, అంటే ఎనీ ప్లేస్, అంటే ఎక్కడైనా సరే LA నైట్ రోమన్ రైన్స్ తో ఫైట్ చేయడానికి రెడీ ఉన్నాడు. కానీ మీరు నాకు అడిగితే మాత్రం నేను అస్సలు వీళ్ళకి బ్లేమ్ చేయను. అండ్ నేను అస్సలు కేర్ చేయను అనమాట. ర్యాండీ ఆర్టన్ అండ్ LA నైట్కి అస్సలు కేర్ చేయను. ఎందుకంటే అసలు ఎవరైనా ఫస్ట్ ఉన్నారంటే, అసలు ఈ లైన్లో ఎవరైనా ఫస్ట్ ఉన్నారంటే నేను. ఎందుకంటే నేను ఫైట్ చేస్తాను రోమన్ రైన్స్ తో, నాకు కావాలి రోమన్ రైన్స్ తో మ్యాచ్, అర్థమైందా అని మన AJ స్టైల్స్ చెప్పినారు. సో అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన LA నైట్ ది. అండ్ LA నైట్ వచ్చి చెప్పినారు, చూడు AJ స్టైల్స్, నేను ఇక్కడ అసలు అంటే ఆర్గ్యూ చేయడానికి రాలేదు. అంటే ఫస్ట్ రోమన్ రైన్స్ ర్యాండీ ఆర్టన్ ఫైట్ చేస్తాడా, లేదంటే నువ్వు ఫైట్ చేస్తానంటే నేను ఫైట్ చేస్తానా, అంటే దీని గురించి అసలు మాట్లాడడానికి రాలేదు. ఎందుకంటే ఇక్కడ అందరూ తెలుసు అనమాట. అంటే ఫస్ట్ రోమన్ రైన్స్ తో ఫైట్ చేసేది ఇంకెవరో కాదు, నేనే. అంటే నా తర్వాత నువ్వు ఫైట్ చేయొచ్చు రోమన్ రైన్స్, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ ఫస్ట్ ఎవరైనా ఫైట్ చేస్తారంటే అది ఇంకెవరో కాదు, నేనే రోమన్ రైన్స్ తో ఫస్ట్ ఫైట్ చేస్తాను, అర్థమైందా అని LA నైట్ చెప్పినారు. సో అప్పుడే AJ స్టైల్స్ ఏమని చెప్పినారు అంటే, చూడు LA నైట్, నువ్వు మర్చిపోయినట్టు ఉన్నావు. అంటే కొన్ని మంత్స్ బ్యాక్ నువ్వు నా బాడీ పైకి వెళ్ళి కాలు పెట్టి మరిపోయినావు, అంటే మీద గుర్తుండొచ్చు. ఒక 2-3 మంత్స్ బ్యాక్ మన సోలో సికో అంటే బ్యాక్ స్టేజ్ ది బ్లడ్ లైన్ అటాక్ చేసినారు మన AJ స్టైల్స్ పైన. సో అందుకని ఆ టైంలో AJ స్టైల్స్ కొంచెం సైడ్ లైన్ అయిపోయినారు. అండ్ మన జాన్ సీనాకి హ్యాజ్ ఏ పార్ట్నర్ లా మన LA నైట్ వచ్చినారు. సో ఒక టైప్లో ఫస్ట్ AJ స్టైల్స్ ఉండనమాట లైన్లో. సో అదే గుర్తు చేయించినారు మన AJ స్టైల్స్. అంటే నువ్వు నా ప్లేస్లో వచ్చినావు బాబు, నేను నీ ప్లేస్లో రాలేదని మన AJ స్టైల్స్ గుర్తు చేయించినారు. సో అప్పుడే LA నైట్ ఏదో చెప్పాలనుకున్నారు, కానీ అంతలోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది ది వైపర్, ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్ ది. అండ్ ర్యాండీ ఆర్టన్ వచ్చి చెప్పినారు, చూడండి బాయ్స్, అంటే చూడండి ఇప్పుడు మీరు రోమన్ రైన్స్ తో ఫైట్ చేయాలనుకుంటున్నారు, కరెక్టే, అంత బాగానే ఉంది. కానీ అసలు మ్యాటర్ ఏందంటే, రోమన్ రైన్స్ వల్ల, ది బ్లడ్ లైన్ వల్ల నేను 18 months నుంచి డబ్ల్యూడబ్ల్యూ బయట ఉన్నాను, అర్థమైందా. నేను 18 months ఇంట్లో కూర్చున్నాను. అండ్ ఇంట్లో చాలా ఎంజాయ్ చేసినాను, నో డౌట్. కానీ నేను నా సెకండ్ హోమ్కి నేను చాలా మిస్ చేసినాను. అండ్ ఆ సెకండ్ హోమ్ ఇంకేదో కాదు, ఇది ఈ రింగ్ నా సెకండ్ హోమ్, ఇది నా ఇల్లు. సో నేను దీనికి చాలా మిస్ చేసినాను. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, రోమన్ రైన్స్ ఇప్పుడు నెక్స్ట్ ఎవరైనా ఫైట్ చేస్తున్నారంటే ఇంకెవరు కాదు, నేను ఫైట్ చేస్తాను. సో మీరు నా దారి మధ్యలో రాకుండా అని మన ర్యాండీ ఆర్టన్ చెప్పేసినారు LA నైట్ అండ్ మన AJ స్టైల్స్ కి. సో అప్పుడే అక్కడ LA నైట్ ఒక ఇంట్రెస్టింగ్ మాట చెప్పినారు. అండ్ అది ఏంటంటే, చూడు ర్యాండీ ఆర్టన్, అంటే రోమన్ రైన్స్ వల్ల, ది బ్లడ్ లైన్ వల్ల నువ్వు 18 months డబ్ల్యూడబ్ల్యూ బయట ఉన్నావు. AJ స్టైల్స్ బి కొన్ని మంత్స్ డబ్ల్యూడబ్ల్యూ బయట ఉన్నాడు. సో దీని అర్థం ఏంది అంటే, రోమన్ రైన్స్ ది బ్లడ్ లైన్ నిన్ను డబ్ల్యూడబ్ల్యూ నుంచి బయట పంపించేసినారు.
రోమన్ రైన్స్ అండ్ ది బ్లడ్ లైన్ ఏజే స్టైల్స్ కి WWE నుంచి బయట పంపించేసినారు. కానీ వాళ్ళు నాకు బయట పంపించలేకపోయినారు. అంటే వాళ్ళు నాకు ఒక 2-3 months కోసం నాకు సైడ్ లైన్ చేయలేకపోయినారు. సో దీని అర్థం ఏంటంటే నేను ఒక బుల్లెట్ ప్రూఫ్ ని అర్థమైందా. సో అందుకనే ఇప్పుడు రోమన్ రైన్స్ ఫైట్ చేసేది ఇంకోరో కాదు బాబు, నేనే ఫైట్ చేస్తానని నైట్ చెప్పినారు. సో అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ నిక్ ఆల్డిస్ ది. అండ్ నిక్ ఆల్డిస్ వచ్చి ఏమని చెప్పినారంటే, చూడండి అంటే మీరు ముగ్గురు రోమన్ రైన్స్ తో ఫైట్ చేయడానికి చాలా ఇంట్రెస్టెడ్ కనిపిస్తున్నారు. సో అందుకని నేను మీతో అన్యాయం చేయాలంటే నేను మీ ముగ్గురికి ఒక మంచి అవకాశం ఇస్తాను. అండ్ అవకాశం ఏంటంటే కరెక్ట్ 2 వారాల్లో అంటే కొత్త సంవత్సరం స్టార్ట్ అయింది. ఫస్ట్ స్మాక్ డౌన్ కి మేము అంటే న్యూ ఇయర్ రెవల్యూషన్ పేరు ఇచ్చినాము. సో ఆ స్మాక్ డౌన్ లో అంటే కరెక్ట్ 2 వారాల తర్వాత మన కొత్త సంవత్సరంలో కాకపోయే ఫస్ట్ స్మాక్ డౌన్ లో న్యూ ఇయర్ రెవల్యూషన్ లో మీరు ముగ్గురు ఫైట్ చేస్తారు. అంటే ఏజే స్టైల్స్ వర్సెస్ ఎల్ఏ నైట్ వర్సెస్ ర్యాండీ ఆర్టన్ మ్యాచ్ జరుగుతుంది. అండ్ ఈ మ్యాచ్ ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్ లో ఒక కండిషన్ ఉంది, అంటే ఇది ఒక నంబర్ 1 కంటెండర్ మ్యాచ్. సో ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో ఆ సూపర్ స్టార్ రోమన్ రైన్స్ తో ఫైట్ చేస్తారు మన రాయల్ రంబల్ లో. అది మన అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ అని మన నిక్ ఆల్డిస్ ఒక మంచి అనౌన్స్మెంట్ చేసినారు. సో దీని అర్థం ఏంటంటే కరెక్ట్ 2 వారాల్లో అంటే మన కొత్త సంవత్సరంలో కాబోయే ఫస్ట్ స్మాక్ డౌన్ లో మనకి ఒక మంచి ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ చూడడానికి వస్తాయి. ర్యాండీ ఆర్టన్ వర్సెస్ ఏజే స్టైల్స్ వర్సెస్ ఎల్ఏ నైట్. అండ్ ఈ మ్యాచ్ లో గెలిచిన సూపర్ స్టార్ మన రోమన్ రైన్స్ అపోనెంట్ అన్నమాట ఫర్ రాయల్ రంబల్. ఓకే అండ్ బాస్ అంతగా అనౌన్స్మెంట్ చేయంగానే ఏజే స్టైల్స్ ఏమని చెప్పినారంటే రింగ్ లో ఏమని చెప్పినారంటే, సరే నేనైతే మీ ఇద్దరికి నేను మన న్యూ ఇయర్ రెవల్యూషన్ నేను చూసుకుంటాను. అండ్ అంతేకాదు ఈ రోజు నా మ్యాచ్ ఉంది సోలో సికోవాతో. సో ఆ మ్యాచ్ మధ్యలో ఒకవేళ మీరు వస్తే మాత్రం మీ ఇద్దరికి నేను చూసుకుంటానని ఒక టైప్ లో మన ఏజే స్టైల్స్ చెప్పేస్తారు. అంటే ఇచ్చి పడేస్తానని చెప్పేసిన మన ఏజే స్టైల్స్. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఫస్ట్ సెగ్మెంట్ అయితే అయిపోయింది. చాలా జబర్దస్త్ సెగ్మెంట్ ఉండే. అండ్ బాస్ అంతగా దాని తర్వాత మనకి ఒక జబర్దస్త్ 8 ఉమెన్స్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. ఎస్ గాయస్ అంటే మన డ్యామేజ్ కంట్రోల్ మెంబర్స్ అందరు అంటే మన కైరీ సేన్, మన ఇయో స్కై, ఆస్కా, బేలీ వర్సెస్ మన బియాంకా బెలెర్, షార్జీ, మిషన్ అండ్ మన జరీనా వేగా మధ్యలో మనకి ఒక హాలిడే హ్యావీ కానీ ఒక మంచి ఒక 8 ఉమెన్స్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ మనకి చూడడానికి దొరికింది. అండ్ బాస్ ఈ మ్యాచ్ లో ఒక హైలైట్ ఏంటంటే వెపన్స్ కి గిఫ్ట్ ర్యాప్ చేసినారనమాట. సో గిఫ్ట్ ప్యాక్ ఓపెన్ చేస్తున్నారు. సో దాంట్లోకి వెళ్ళి వెపన్స్ కనిపిస్తున్నాయి. స్టీల్ చైర్, క్యాండో స్టిక్స్ అండ్ టేబుల్ కి అయితే రింగ్ దగ్గర తీసినారు. సో ఈ మ్యాచ్ లో మనకి మన స్టీల్ చైర్స్, క్యాండో స్టిక్స్ అంటే మనకి టేబుల్స్ అవన్నీ చూడడానికి చాలా మజా వచ్చింది ఈ మ్యాచ్ లో. అండ్ బాస్ అంతేకాదు ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ మధ్యలో కొంచెం తమాషాలు జరిగాయి అన్నమాట. సో దానివల్ల ఏమైందంటే మన డ్యామేజ్ కంట్రోల్ ఈ మ్యాచ్ లో ఓడిపోయింది. అండ్ బాస్ అంతేకాదు మన మిషన్ పిన్ చేసింది అనమాట మన ఇయో స్కైకి. సో అందుకనే ఇప్పుడు ఒక 2 weeks తర్వాత మనకి ఇయో స్కై వర్సెస్ మిషన్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి వస్తుంది ఫర్ మన ఉమెన్స్ ఛాంపియన్షిప్. ఓకే సో ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ లో గెలిచింది ఇంకెవరు కాదు మన బియాంకా బెలెర్, షార్జీ, మిషన్ అండ్ మన జరీనా వేగా. సో నెక్స్ట్ మనకి మన డ్రాగన్ లీ వర్సెస్ మన బుచ్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికి ఫర్ మన NXT నార్త్ అమెరికన్ ఛాంపియన్షిప్. అండ్ ఈ మ్యాచ్ బాగానుండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ లో గెలిచింది ఇంకెవరు కాదు మన డ్రాగన్ లీ. సో దీని అర్థం ఏంటంటే స్టిల్ మన NXT నార్త్ అమెరికన్ ఛాంపియన్ ఇంకెవరు కాదు డ్రాగన్ లీ. ఓకే సో నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్ మన రోమన్ రైన్స్, పాల్ హేమన్, మన జిమీ ఊసో అండ్ సోలో సికోవా కనిపించినారు. మన జిమీ ఊసో, సోలో సికోవా కొంచెం హైప్ చేస్తుంటారు. అంటే ఈ రోజు నీ మ్యాచ్ కదా ఏజే స్టైల్స్, సో జబర్దస్త్ ఫైటర్స్ కొంచెం హైప్ చేస్తుంటారు. సో అప్పుడే రోమన్ రైన్స్ అడిగినారన్నమాట పాల్ హేమన్ కి. సో ఏమైనా అడిగినారంటే, హే వాయిస్ మ్యాన్ అసలు ఈ మన స్మాక్ డౌన్ కి జనరల్ మేనేజర్ ఎవరని అడిగినప్పుడు మన పాల్ హేమన్ చెప్పినారు, చూడు ట్రైబల్ షీ మన స్మాక్ డౌన్ కి జనరల్ మేనేజర్ ఇంకెవరు కాదు ఆల్డిస్ అంటే నిక్ ఆల్డిస్ మన పేరు అని పాల్ హేమన్ చెప్పినారు. సో అప్పుడే రోమన్ రైన్స్ ఏమని చెప్పినారంటే, సరే ఒక పంచి ఆమెకి పిలువు నా దగ్గర పిలువు అని చెప్పినారు. సో నా దగ్గరికి తీసుకురామని చెప్పినారు అనమాట రోమన్ రైన్స్. సో అప్పుడే పాల్ హేమన్ చెప్పినారు, చూడు మై ట్రైబల్ షీఫ్ అంటే మనడు కొంచెం తేడా టైప్ అంటే నిక్ ఆల్డిస్ కొంచెం తేడా మనిషి అని కొంచెం చెప్తుంటారు అనమాట మన పాల్ హేమన్. సో అప్పుడే సో ఏదైనా సరే ఫస్ట్ అయితే నువ్వు దగ్గర తీసుకురా అని చెప్పిన అంటే రోమన్ రైన్స్ పిలువని చెప్పినారు, తీసుకురామని చెప్పినారు, మన నిక్ ఆల్డిస్కి రమ్మని చెప్పినారు. సో దాని తర్వాత ఏమైందంటే మన పాల్ హేమన్ పిలిచినారు నిక్ ఆల్డిస్కి. సో నిక్ ఆల్డిస్ అక్కడ వచ్చినారు. రాగానే మన పాల్ హేమన్కి అంటే లాకర్ రూమ్ బయట పంపించేసినారు అనమాట.
రోమన్ రేన్స్ అంటే సింగిల్గా మాట్లాడదని చెప్పినారు. అండ్ రోమన్ రేన్స్ గురించి ఆ రుబాబా కూర్చున్నారన్నమాట. మన కాల్డిస్ అంటే కాలం మీద కాల్సిన కూర్చున్నారు, ఇద్దరు సేమ్ అట్లా కూర్చున్నారు. రోమన్ రేన్స్ ఏ టైప్లో కూర్చుంటే ఆ టైప్లో కాల్డిస్ కూర్చున్నారన్నమాట. అండ్ బాస్ అంతేకాదు చాలా జబర్దస్త్ సెగ్మెంట్ ఉండే. అండ్ ఈ సెగ్మెంట్ ఎందుకో చాలా మంది ఫ్యాన్స్కి నచ్చలేదు అనమాట. నాకు కూడా అర్థం కాదు, చాలా మంది ఫ్యాన్స్ ఏమో హేట్ చేస్తూ ఉంటారు సోషల్ మీడియాలో. రోమన్ రేన్స్ ఇంకెంతకాలం పూజిస్తారు, రోమన్ రేన్స్ ఇంకెంతకాలం ఛాంపియన్ ఉంటాడని చాలా మంది ఈ టైప్ చెప్తూ ఉంటారు సోషల్ మీడియాలో. అండ్ రోమన్ రేన్స్ ఒకవేళ వీక్గా చూపించగానే, రోమన్ రేన్స్ ఒకవేళ కొంచెం బేకార్గా చూపించగానే ఇక అదే ఫ్యాన్స్ రోమన్ రేన్స్ వీక్ ఎందుకు చూపిస్తున్నారని సోషల్ మీడియాలో కామెంట్ చేస్తూ ఉంటారు. సో అసలు ఏమైందంటే ఈ సెగ్మెంట్లో రోమన్ రేన్స్ చాలా వీక్గా కనిపించినారు నికోల్డిస్ ముందు. అంటే నికోల్డిస్ ఇన్స్టాల్ చేసినారనమాట రోమన్ రేన్స్. లైక్ రోమన్ రేన్స్ అడిగినారు నికోల్డిస్కి, అంటే నువ్వే కదా అంటే ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ బుక్ చేసింది, అంటే నాతో ఫైట్ చేయడానికి ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ అంటే ఏజ్ స్టైల్స్ వర్సెస్ ఎలినైట్ వర్సెస్ మన రైన్ ఆర్డన్ మ్యాచ్ నువ్వే బుక్ చేసినావు కదా అడిగినప్పుడు నికోల్డిస్ అవును నేనే బుక్ చేసిన అని చెప్పినారు. సో అప్పుడే మన రోమన్ రేన్స్ అంటే ఏజ్ స్టైల్స్ వర్సెస్ సోలో సికోవా మ్యాచ్ ఈ రోజు కోసం బుక్ చేసి నువ్వే కదా అని అడిగినప్పుడు అవును నేనే బుక్ చేసిన అని చెప్పినారు మన నికోల్డిస్. సో అప్పుడే రోమన్ రేన్స్ ఏమని చెప్పినారంటే, చూడు నికోల్డిస్ అంటే మొత్తం ప్లాన్ మొత్తం బాగానే ఉంది, కానీ ఫస్ట్ నాకు అడగాలన్నమాట. అంటే ఇక్కడ ఏదున్నా సరే నేను ఒక ట్రైబల్ చీఫ్ని, నేను ఒక హెడ్ ఆఫ్ ద టేబుల్ని, సో ఏదున్నా సరే ఫస్ట్ నా దగ్గరికి వెళ్ళి అన్నీ వెళ్ళాలని మన రోమన్ రేన్స్ చెప్పినారు. సో అప్పుడే నికోల్డిస్ ఒక టైప్లో ఏమని చెప్పినారు అంటే, నాకు నాకు అసలు ఎవరికి అడగాల్సిన అవసరం లేదన్నట్టు మాట్లాడేసి, అంటే నువ్వు ట్రైబల్ చీఫ్ అయినా సరే, నువ్వు హెడ్ ఆఫ్ ద టేబుల్ అయినా సరే, అసలు నాకేందన్నట్టు మాట్లాడిందనమాట మన నికోల్డిస్. అండ్ నికోల్డిస్ ఏమని చెప్పినారంటే, అంటే ఫస్ట్ రోమన్ రేన్స్ చెప్పినారన్నమాట. అంటే నువ్వు కొంచెం అర్థం చేసుకోవాలి ఇక్కడ, ఎందుకంటే ఆడమ్ పియర్స్ మొత్తం అర్థం చేసుకుంటుండే అని రోమన్ రేన్స్ చెప్పినప్పుడు నికోల్డిస్ ఏమని చెప్పినారంటే, చూడు రోమన్ రేన్స్ నువ్వు నా ఫీలింగ్స్ కొంచెం హర్ట్ చేయని ట్రై చేస్తున్నావు, బట్ నేను ఇక్కడ ఒక ఎగ్జిక్యూటివ్ నాకు ఎలాంటి ఫీలింగ్ లేవన్నమాట. అండ్ ఆడమ్ పియర్స్ గురించి మాట్లాడితే, ఆడమ్ పియర్స్ ఒక మిడ్ కార్డ్ అనమాట, అంటే అంత పెద్ద జనరల్ మేనేజర్ ఏం కాదనమాట. బట్ నేను ఒక స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ని. అర్థమైందంటే ఈ సెగ్మెంట్లో ఆడమ్ పియర్స్ ఇన్సల్ట్ చేసినారనమాట మన నికోల్డిస్. అండ్ నికోల్డిస్ ఏమని చెప్పినారంటే, చూడు రోమన్ రేన్స్ నేను మన సోలో సికోవా వర్సెస్ ఏజ్ స్టైల్స్ మ్యాచ్ ఎందుకు బుక్ చేశానంటే, జాన్ సీనాకి సోలో సికోవా చాలా జబర్దస్త్గా హ్యాండిల్ చేసినాడు. అని నిజం చెప్పాలంటే నువ్వు హ్యాండిల్ చేయలేకపోయినావు జాన్ సీనాకి, అంటే నీకన్నా మంచిగా నీకన్నా బెటర్ హ్యాండిల్ చేసినాడు మన సోలో సికోవా మన జాన్ సీనాకి. సో అందుకే నేను చూడాలనుకుంటున్నాను, అంటే సోలో సికోవా జబర్దస్త్ మంచిగా బిగ్ బాయ్స్ అని చూడాలనుకుంటున్నాను. ఏజ్ స్టైల్ వర్సెస్ సోలో సికోవా మ్యాచ్ ఎట్లుంటుందని చూడాలనుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ కోసం వెయిట్ చేస్తున్నాను. అండ్ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అండ్ నీతో ఎవరు ఫైట్ చేస్తారు ఆ మ్యాచ్ కోసం చాలా వెయిట్ చేస్తున్నాను అని మన నికోల్డిస్ చెప్పినారు. అండ్ పిలిచిన థ్యాంక్స్ అని చెప్పినారు. అంటే మొత్తం ఈ సెగ్మెంట్లో అప్పర్ హ్యాండ్ మొత్తము నికోల్డిస్దే ఉండే. అండ్ దాని తర్వాత ఇక రోమన్ రేన్స్ చాలా కోపంలో కనిపించినారు. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ మనకి మన కెవిన్ ఓవెన్స్ వర్సెస్ మన కార్మెలో హెస్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఇది ఏంటంటే మన యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ మ్యాచ్ ఉండే అనమాట. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకోరు కాదు మన కెవిన్ ఓవెన్స్. సో నెక్స్ట్ మన బ్యాక్ స్టెప్ మన ఏజే స్టైల్స్ అండ్ మన ది ఓసీ అంటే మనకి మన మిషన్ కనిపించాయి అనమాట. అంటే మనకి ది ఓసీ మెంబర్స్ కనిపించినారు. సో నువ్వు వచ్చేసినావా అంటే నువ్వు బ్యాగ్ వచ్చినా అసలు మాకు అర్థం కాలంటే నువ్వు బ్యాగ్ వస్తా అనుకులే అన్నప్పుడు అసలు మేము నిజంగానే మనం బ్యాగ్ వచ్చినామా అని ఒక టైప్లో అడిగినారన్నమాట. అంటే ఏజే స్టైల్స్ ఏమని చెప్తున్నారంటే ఇప్పుడు మనం సేమ్ పేజ్లో ఉన్నామా అని ఒక టైప్లో మాట్లాడేసినారు మన ఏజే స్టైల్స్. అండ్ బాస్ ఇంకేముంటే ఇక్కడనే ఇలా బ్యాక్ స్టెప్ సెగ్మెంట్ అయిపోయింది. అండ్ దాని తర్వాత మనకి బాబీ లాష్లీ వర్సెస్ శాంటోస్ ఎస్కోబార్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికాడు. ఈ మ్యాచ్ అంటే యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ కోసం ఒక టోర్నమెంట్ మ్యాచ్ ఉండే. అండ్ బాస్ నేను మీ అందరికి గుర్తుండొచ్చు, నేను మీ అందరికి ఇంతకుముందు మన ఏంజల్ గ్రాజా అండ్ మన హంబెటో కార్లీ రిటర్న్ చేయొచ్చు అని చెప్పినాను కదా. సో వాళ్ళు ఈ మ్యాచ్ మధ్యలో రిటర్న్ చేసినారు. సో అందుకనే దీని లాభం లేపిన మన శాంటోస్ ఎస్కోబార్. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో రోల్అప్ ద్వారా విన్నర్ అయిపోయినారు మన శాంటోస్ ఎస్కోబార్. అండ్ ది ఆల్ మైటీ బాబీ లాష్లీ లాంటి సూపర్ స్టార్ ఈ మ్యాచ్లో ఓడిపోయినారు. బాస్ దీనిపైన ఇప్పుడు మీరేమంటారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ నేను మీ అందరికి నిన్ననే ఒక వీడియోలో అంటే మన ఆథర్స్ ఆఫ్ పే రిటర్న్ చేసి చెప్పినాను. అండ్ ఏజ్ స్టైల్స్తో పాటు కనిపిస్తున్నారని మనం అనుకున్నాం, బట్ క్యారెన్ క్రాస్ సెగ్మెంట్లో వాళ్ళు మనకి లైట్గా కనిపించినారు. సో దీని అర్థం ఏంటంటే మన ఆథర్స్ ఆఫ్ పేన్ క్యారెన్ క్రాస్ ఫ్యాక్షన్లో కనిపిస్తారన్నమాట.
సో నెక్స్ట్ మనకి మన స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్ లో సోలో సికోవా వర్సెస్ ది ఫినామినల్ వన్ ఏజే స్టైల్స్ మధ్యలో ఒక మంచి సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ టక్ ఆఫ్ మ్యాచ్ ఉండే, కానీ ఈ మ్యాచ్ ఎండింగ్ లో అంటే రోమన్ రేన్స్ ఈ మ్యాచ్ మధ్యలో వచ్చి అటాక్ చేసినారు ఏజే స్టైల్స్ ఫ్యాన్స్, అందుకని మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది. అండ్ బాస్ అంతేకాదు అంటే ఏజే స్టైల్స్ కి బాగానే అటాక్, అంటే ఫస్ట్ రోమన్ రేన్స్ అటాక్ చేసినారు, బట్ దాని తర్వాత మన ఏజే స్టైల్స్ ఫైట్ బ్యాక్ చేసినారు, ఏజే స్టైల్స్ అటాక్ చేసినారు రోమన్ రేన్స్ పైన. అండ్ దాని తర్వాత సోలో సికోవా అండ్ ఏజే స్టైల్స్ ఇద్దరు కలిసి అటాక్ చేస్తుంటారు మన ఏజే స్టైల్స్ పైన. కానీ అంతలోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది ది వైపర్, ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్. వచ్చి రోమన్ రేన్స్ అండ్ సోలో పైన అటాక్ చేసినారు. సో అప్పుడే మన జిమీ ఊసోబి వచ్చేసినారు, జిమీ ఊసోబి వచ్చి అటాక్ చేసినారు అన్నమాట. అంటే మన ది బ్లడ్ లైన్ మెంబర్స్ అంటే మన రోమన్, జిమీ, సోలో అంటే ముగ్గురు కలిసి అటాక్ చేస్తుంటారు. సో అప్పుడే అక్కడ ఎల్ఏ నైట్వి వచ్చినారు. సో ఎల్ఏ నైట్వి వచ్చి అటాక్ చేసినారు. సో అంటే ఈ బ్రాల్లో అప్పర్ హ్యాండ్ గురించి మాట్లాడితే అప్పర్ హ్యాండ్ ఎల్ఏ నైట్, ర్యాండీ ఆర్టన్ అండ్ ఏజే స్టైల్స్ ఉండే. అండ్ రోమన్ రేన్స్ రింగ్ బయటికి వెళ్ళిపోయినారు, సోలో సికోవాకి రింగ్ బయట పంపించేసినారు, జిమీ ఊసోబి రింగ్ బయటికి నూకేసినారు. సో వీళ్ళు రింగ్ బయటికి వెళ్ళిపోయినారు. సో అప్పుడే ఏమైందంటే అంటే మనకి మన ఫేస్ సూపర్ స్టార్స్ మధ్యలో అంటే ర్యాండీ ఆర్టన్, ఏజే స్టైల్స్ అండ్ ఎల్ నైట్ మధ్యలో మనకు మంచి బ్రాల్ చూడడానికి దొరికింది. సో అప్పుడే సోలో అండ్ జిమ్మీ నవ్వినారు. అండ్ వాళ్ళు వచ్చి మన సైడ్ అయ్యేసాం అనుకున్నా, కానీ అంతలో రోమన్ రేన్స్ ఆపేసినారు. అంటే వాళ్ళకి ఫైట్ చేయని అలాగే అంటే అలాగే కొట్టుకొని చెప్పేసినారు మన రోమన్ రేన్స్. సో వాళ్ళకి ఆపేసినారు అనమాట రోమన్ రేన్స్. అప్పుడే ఇలా రింగ్ మధ్యలో అంటే రింగ్లో ఇలా బ్రాల్ జరుగుతుంటే ర్యాండీ ఆర్టన్ అండ్ ఏజే స్టైల్స్, ఎల్ నైట్ మధ్యలో మనకి ఒక బ్రాల్ చూడడానికి దొరికింది. అండ్ ఈ బ్రాల్లో అప్పర్ హ్యాండ్ మన ఎల్ నైట్ ఉండే. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఈరోజు మన స్మాక్ డౌన్ అయిపోయింది. ఓకే, సో మీకు బాస్ ఈరోజు ఏమైనా స్మాక్ డౌన్ నచ్చిందా నచ్చలేదా మీ నా కామెంట్స్లో కంపల్సరీ. ఎప్పుడైనా చాలామంది రోమన్ రేన్స్కి ఎందుకు ఇంత వీక్గా చూపిస్తున్నారు, సెగ్మెంట్స్లో వీక్గా చూపిస్తున్నారు, బ్రాల్స్లో వీక్గా చూపిస్తారు, అసలు ఏందని చాలామంది ఫ్యాన్స్ కొంచెం కోపం చూపిస్తున్నారు. సో మీరు అంటే అసలు మీరేమంటారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పొచ్చు. అండ్ ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.